ప్రజలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తగ్గింపు ధరలకే సన్నబియ్యం అందిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్ తెలిపారు. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామం నందు శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన తగ్గింపు ధరలకే బియ్యం విక్రయాల షాపులను రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర చైర్మన్ తోట సుధీర్ మీడియాతో మాట్లాడుతూ రైస్ మిల్లర్ల సహకారంతో మార్కెట్ ధర కంటే కిలో బియ్యం 10 రూపాయలు తగ్గించి రైతు బజార్లో రైస్ మిల్లుల అవుట్లెట్లు ప్రత్యేకంగా షాపులను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు, బీజేపీ మాలకొండయ్య, స్థానిక శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యం కొమ్ము వెంకటేష్, నరాలశెట్టి శివకుమార్, పిఠాపురం మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెన్నా జగదీష్, పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మరియు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ క్వాలిటీ బియ్యాన్ని మన ఇంట్లో కూడా తినలేము, అంత క్వాలిటీగా ఇస్తున్నారు. అది నిజంగా మనందరం కృష్ణవంతంగా క్వాలిటీగా ఉద్దేశంతో ముందున్న నాయకులు అందరూ ఆలోచించేవారు. కానీ ఇప్పుడు నాయకులందరూ కూడా మనలాగే ఉండాలి, మనలాగే జీవించాలి అన్న ఉద్దేశం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి, మనందరికీ ఆరాధ్య దేవుడైనటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గంలో ఈ బియ్యం కొనుగోలు కౌంటర్ని ప్రారంభోత్సవం చేయటం నాకు చాలా అదృష్టదాయకం. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు డీసీసీబీ చైర్మన్ మరియు జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు అయింది. దీన్ని ఏ విధంగా మనం ప్రజలకి మంచి బియ్యాన్ని అందించాలి అనే ఒక నూతన ఒరవడితో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన సివిల్ సప్లైస్ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు కూర్చొని ఒక ప్లానింగ్ చేసి ఈ విధంగా రూపకల్పన చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున సూపర్ ఫైన్ రైస్ కేజీ 52 రూపాయలకు, స్టీమ్డ్ రైస్ కేజీ 52 రూపాయలకు, రా రైస్ కేజీ 50 రూపాయలకు ఈ ప్రత్యేక కౌంటర్లో వినియోగదారులకు అందించడం జరుగుతుంది. దీనికి గత మాసం జూలై నెలలో 23వ తారీఖున మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు రైస్ మిల్లర్స్ అందరినీ కూడా అసెంబ్లీ చేసి వారితో ఒక ఒప్పందం చేసుకుని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేదలకు వినియోగదారులకు మంచి బియ్యాన్ని అందివ్వాలనే ఒక ఒరవడికను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. దానికి ముందుకు మీరు సహకరించాలని చెప్పి వారిని అందరినీ అడగటం, వారి దానికి ఎంతో పెద్ద మనసు చేసుకుని ముందుకు రావటం ఈ రైస్ మిల్లర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, సుమారుగా 500 మిల్లులో ఉన్నటువంటి కౌంటర్స్, ప్రత్యేకమైన కౌంటర్స్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. దానిలో భాగంగా ఈ రోజున అన్ని చోట్ల కూడా పలు చోట్ల రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క మన వెంకటేశ్వర ఎఫ్కే పాలెంలో ఈ యొక్క బియ్యం కొనుగోలు
కౌంటర్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా కార్డు హోల్డర్స్ మరియు ఆధార్ కార్డు ఉన్నవారు కూడా వచ్చి 10 కేజీలు బియ్యాన్ని వారు మార్కెట్ కంటే 10 రూపాయలు చిలుకు తక్కువగా మేము ఈ ప్రజలకు అందజేస్తున్నాం. 52 రూపాయలకు ఫైన్ రైస్ని అందించే విధంగా రూపొందించాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కౌంటర్స్ మీద ఖచ్చితంగా పర్యవేక్షణ ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు వీరందరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కౌంటర్స్ నడుస్తాయి. రాబోతుందండి. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా గుంటూరు అక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది. అతి త్వరలో మీకు పిఠాపురంలో కూడా మేము తీసుకొస్తాం. ఖచ్చితంగా రాబోతుందండి. ఓకే.